మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోః బంధాయ విషయాసంగో ముక్తై నిర్విషయం మనః. మనిషికి మనస్సే బంధ కారణం, మనస్సే ముక్తి కారణం. ఇంద్రియ వస్తువులలో లగ్నమైన మనస్సే బంధ కారణం. ఇక ఇంద్రియ వస్తువుల నుండి విడివడిన మనస్సు ముక్తికి కారణం. ఇది అమృత బిందోపనిషత్తులోని 2వ శ్లోకము. అందుకే నిరంతరము కృష్ణ భక్తి భావనలో నెలకొనిన మనస్సు పరమ ముక్తికి కారణమవుతుందని ఈ శ్లోకం యొక్క తాత్పర్యము. మనిషికి మన మనస్సే శత్రువు, మనసే బంధువు. ఈ మనసు మాట వింటే మనము అధోగతి పాలవడం మాత్రం ఖాయం. అదే మన మనస్సు చెడ్డ వ్యాపకాల ద్వారా మనం ఆలోచనలు కొనసాగిస్తే చెడ్డవాళ్ళమవుతాం, మంచి ఆలోచనలను కొనసాగిస్తే మంచి వాళ్ళమవుతాం. ప్రపంచం ఎంతో పెద్దగుందని మనం అనుకుంటాం, కానీ చాలా చిన్నగా ఉంది. అదేంటని అనుకుంటున్నారా? గ్లోబలైజేషన్, ఇది చరవాణి సెల్ ఫోన్ వచ్చినందుకు కాదు. ఇది మన భగవద్గీత కాలం నుంచి కూడా మన మనస్సు అనే ఒక చిన్న వస్తువే ఒక పెద్ద ప్రపంచం. మనసు అన్నింటికంటే వేగంగా పయనిస్తుంది. మన మనస్సే అన్నిటికంటే వేగంగా పయనిస్తుంది. మనస్సు బుద్ధి మాట వింటే బాగుపడతాం. బుద్ధి అదో రకంగా కోతిలాగా వ్యామోహాల వెంట వెళ్తూ ఉంటే మనము చెడ్డవాళ్ళంగా మిగులుతాం. మరి ఆలోచించుకోవాలి, మనం మంచివాళ్ళుగా ఉండాలా, చెడ్డవాళ్ళుగా ఉండాలా? అదే బంధువుల పట్ల వ్యామోహాన్ని తగ్గించుకోవాలి. మనము ఒంటరిగా మనస్సు చేత లగ్నమై మన మనస్సుని కంట్రోల్లో పెట్టుకొని నిగ్రహించుకొని మనము మన కార్య సాధనలో భాగమవుతే మనంత విజయ దుందుబి మోగించేవాడే ఈ ప్రపంచంలో లేడని భగవద్గీత కాలంలోనే శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించాడు కదా. అదేవిధంగా ఈ వీడియో నేను గొజ్జు చేస్తున్నప్పటి వీడియోదండి. ఇది గొజ్జు అని అంటాం మేము దీన్ని. తెలంగాణ సైడు కొంతమంది చేస్తారు దీన్ని. అయితే గొజ్జు అంటే ఎలా చేస్తారు, గొజ్జు అంటే ఏంటి అని చాలామంది నన్ను అడుగుతారు. గొజ్జు అంటే ఏం లేదండి, చాలామంది దీన్ని చింతకాయల చట్నీగా పిలుస్తారు. చింతకాయల చట్నీ అనొచ్చు, గొజ్జు అనొచ్చు. ఈ గొజ్జు అనే పదము కర్ణాటక నుంచి వచ్చిందని నేను అనుకుంటానండి. కర్ణాటక బార్డర్లో చాలామంది తెలంగాణ వాళ్ళం ఉంటాం కదా, అక్కడ పదాలు కొన్ని ఉర్దూ పదాలు వస్తాయి, కొన్ని కన్నడ పదాలు వస్తాయి. అలా మన భాష లోపల రకరకాల మాండలికాలలో ఇతర భాషా పదాలు కూడా ఉపయోగిస్తూ ఉంటాం. మా నాన్నమ్మ గొజ్జు అని పిలిచేదండి దీన్ని. మా అమ్మ వాళ్ళ సైడ్ గొజ్జు అంటారు, మా అత్తమ్మ వాళ్ళ సైడ్ కూడా గొజ్జే అంటారు దీన్ని. మా ఆఫీస్లో మేము ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు గొజ్జు అంటే ఏంటి అని అడుగుతారు. ఈ వీడియో చేసి పెడుతున్నాను చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ చింతకాయల సీజన్ కదా, ఈ చింతకాయల సీజన్లో మనము కొద్దిగా చింతకాయలు తీసుకోవాలి, కొన్ని మిరపకాయలు తీసుకోవాలి. వీటిని రెండింటిని ఉడకబెట్టి కొద్దిగా చల్లగా అయ్యాక పచ్చిమిరపకాయలని వేరు చేయాలి, చింతకాయలని వేరు చేయాలి. వేరు చేసేసి ఇలా పప్పుగుత్తితోటి మెదుపుకొని ఆ జ్యూస్ని, చింతకాయల జ్యూస్ని ఒక దగ్గర చేతి అడ్డం పెట్టేసి పిండేసుకోవాలి. ఎంత చిక్కగా తీసుకుంటే అంత బాగుంటుంది. ఇంకా మన ఇష్టంగా కన్సిస్టెన్సీ ఎవరికి వీలైనట్ల వాళ్ళు తీసుకోవచ్చు. లూజ్గా చేసుకోవచ్చు, గట్టిగా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా పచ్చిమిరపకాయలని వేరు చేశాను కదా, అవి కొద్దిగా చల్లారాక మిక్సీలో ఇక పచ్చిమిరపకాయలు, పల్లీలు, కొద్దిగా టేస్ట్ కోసం నువ్వులు, జీలకర్ర, పసుపు, ధనియాల పొడి, కరివేపాకు, అదేవిధంగా ఉప్పు, రుచికి సరిపడినంత ఉప్పు లేకపోతే మాత్రము అన్నేసి చూడు నన్నేసి చూడు అంటది కదా. ఉప్పు ఎన్ని వేసినా ఉప్పు లేకపోతే మాత్రం ఆ వంట ఎవరు తినరు కదా. అదేవిధంగా ఉప్పులాగా మనం ఉండాలండి. సమాజంలో మన ముఖ్య పాత్ర ఏ విధంగా ఉండాలంటే ఉప్పులాగా ఉండాలని నేను అంటానండి. కరెక్టేనా? ఇది చాలా ఎనర్జీ ఇస్తుందండి ఈ గొజ్జు అనేది. చింతకాయలు తగు మోతాదులో, పచ్చిమిరపకాయలు తగు మోతాదులో ఇది తీసుకొని ఉడకబెట్టేసుకోవాలి. కొంతమంది ఎట్లా చేస్తారంటే
చింతకాయల్ని ఒక గిన్నెలో ఉడకబెట్టేస్తారు. మిరపకాయల్ని నూనె వేసి వేయిస్తారండి. అట్లా నూనె వేసి వేయించరాదు. ఇట్లా చేస్తే చాలా హెల్త్కి మంచిది. నూనెను ఎంత వాడకం తక్కువ చేస్తే అంత బాగుంటుంది మన ఆరోగ్య వ్యవస్థ. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, రుచిని కూడా దృష్టిలో పెట్టుకొని వంటలు చేసుకుంటే 10 కాలాల పాటు ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యం అంటే ఏం లేదండి, మన మనస్సులో మంచి ఆలోచనలు, అదేవిధంగా మంచి పనులు, అదేవిధంగా మనము ఒకరిపై ఆధారపడకుండా మన సొంత కాళ్ళపైన మనం బతకడము చేయడము, అదేవిధంగా మనకున్న సమయంలో మంచి పనులు చేసుకుంటా మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ మన ఇంట్లోనే చేసుకొని తినాలండి. ఎందుకంటే బయట రుచులకు అలవాటు పడ్డ నాలుక రోజు అదే బయట ఫుడ్ తింటే చాలా అనర్థదాయకంగా ఉంటుంది. టేస్ట్ కోసం చాలా అధికంగా ఉప్పు వేస్తారు, అధికంగా కలర్స్ కలుపుతారు, అధికంగా వేడి చేస్తారు, మళ్ళీ మళ్ళీ వండినవే వండుతూ ఉంటారు. సో అక్కడ విటమిన్స్ అన్నీ నీళ్ళు అయిపోతాయండి. ఇక్కడ చూడండి, కొద్దిగా మిగిలితే నేను పప్పులో కూడా ఈ చింతపులుపు రసాన్ని వేస్తున్నాను. టమాటా పప్పు, యాక్చువల్గా పాలకూర పప్పులో చింతకాయల జ్యూస్ వేస్తే చాలా బాగుంటుందండి. ఇంకా టమాటాలు ఉండే పాలకూర తీసుకురాలేదు, కొద్దిగా వర్షాకాలం అని ఆకుకూరలు తక్కువ చేసినందుకు ఇంకా టమాటా పప్పు, ఉల్లిగడ్డ పప్పు, ఈ బీరకాయ పప్పు, ఇట్లా రకరకాలుగా కూరగాయలు వేసి చేసుకోవచ్చు. మెంతెం కూర పప్పు కూడా తినండి, హెల్త్కి మంచిది. మనకు నులి పురుగులు ఉంటే కూడా తగ్గుతాయి పిల్లలకి. పిల్లలు అవి ఇవి చేతులు పెట్టేసుకొని మట్టిలో ఆడుకోవడం, ఒకరి చేతులు ఒకరు పట్టుకోవడం, అట్లా గోళ్ళల్లో నిలిచిపోయిన మలినం వల్ల మనకు కడుపు లోపలికి నులి పురుగులు ప్రవేశిస్తాయి. ఇది నివారించాలంటే చింతకాయ చట్నీ తినాలి, అప్పుడప్పుడు మెంతాలను వాడుతూ ఉండాలి. మెంతాలను రాత్రిపూట నీళ్ళల్లో నానబెట్టి ఉదయం పూట వడగట్టుకొని ఆ నీళ్ళని తాగేస్తే నులి పురుగులు కూడా నశిస్తాయి. ఆ వడకట్టుకోగా మిగిలిన మెంతాలను తీసుకొని మనం చిన్నగా గ్రైండ్ చేసుకొని పుల్లటి పెరుగు వేసుకొని నెత్తికి తలకు పెట్టేసుకొని తలస్నానానికి ముందు 1 గంట ముందు పెట్టేసుకుంటే చుండ్రు కూడా సమస్య తగ్గుతుందండి. నేను ఈ విధంగా ఒక వస్తువు నుంచి ఇంకో వస్తువుని ఒక రూపాంతరం చెందినాక దాన్ని ఎలా ఉపయోగం చేసుకోవాలో నేను ఆలోచిస్తూ ఉంటానండి. ఇక చూడండి, ఇక్కడ చింతకాయల చట్నీ కోసము చింతకాయలు ఉడకబెట్టినాక పిండినాక ఒక జ్యూస్ వచ్చినాక ఆ చింతకాయల గుజ్జును కూడా ఉపయోగం చేశానండి నేను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెడతాను దాని ఉపయోగం ఏంటి, ఆ గుజ్జు ద్వారా ఆ పొసికెల ద్వారా ఏమో లాభం ఉందో నెక్స్ట్ ఇంకో చిన్న షార్ట్ అన్న వీడియోనన్నా చేసి పెడతాను. నేను ఈ విధంగా పోపులో కొన్ని ఎల్లిపాయలు వేస్తాను, మళ్ళీ డైరెక్ట్గా కొన్ని ఎల్లిపాయలు వేస్తాను, గుండెకు చాలా మంచిది. అదేవిధంగా ఇంకొకటి కూడా పెట్టుకుందాము. నేను చూశాను సైంటిఫిక్గా, కొన్ని వీడియోలు చాలా సైంటిఫిక్గా చూస్తూ ఉంటాను. ఎల్లిపాయల్ని వంటకు ముందే అప్పుడప్పుడే ఒలుచుకోవాలండి. కొంతమంది ఒలుచుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నిల్వ పెట్టేసుకొని చేస్తూ ఉంటారు. దాంట్లో ఉండే ఒక అసిటిక్ గుణం ఉంటుంది కదా, హార్ట్కి మంచి చేసే గుణము తగ్గిపోతుంది. మనకు హార్ట్కు తినమని చెప్తున్నారు కదా డాక్టర్స్ ఎల్లిపాయల్ని, ఆ గుణం పోయినాక తింటే ఎంత వేస్టే కదండి. ఇంతేనండి, మంచి వీడియోతోటి మళ్ళీ వస్తాను.